కొత్తపట్నం బస్టాండ్లోని అన్నా క్యాంటీన్ను జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ పరిశీలించారు. దాతలు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని జేసీ ప్రారంభించారు. పేదవాడి ఆకలి తీర్చేందుకు నగరంలోని కొత్తపట్నం బస్టాండ్లో ఉన్న అన్నా క్యాంటీన్లోని కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఉచితంగా అన్నదానం అమలు చేయడం జరిగిందని నిర్వాహకులు రామకృష్ణ అన్నారు. నగరంలోని 7, 8 డివిజన్ల తెలుగుదేశం పార్టీ నాయకుల సహకారంతో ప్రతిరోజు కొత్తపట్నం బస్టాండ్ సెంటర్లో 400 మంది పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసేంతవరకు ఉచిత అన్నదాన కార్యక్రమం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు అనూష, 7, 8 డివిజన్ల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడ తిరగా నా పేరు కొండపాటి అనుష, ఒంగోలు నియోజకవర్గ మహిళా కార్యదర్శి. నేను ట్రాన్స్ఫర్ల జనార్దన ఆదేశం మేరకు మేము ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుపుతున్నాము. 7, 8 డివిజన్లు కలిపి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. ఇలా స్టార్ట్ చేసి పార్టీ గెలిచిన కాడ నుంచి పెడుతున్నామండి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన కాడ నుంచి పెడుతున్నాం మేము. దాదాపు చంద్రబాబు నాయుడు గెలిచిన కాడి నుంచి, ప్రమాణ స్వీకారం చేసిన కాడి నుంచి దీన్ని రన్ చేస్తున్నాము. రోజు స్వచ్ఛందంగా పార్టీ తరఫు నుంచి అమౌంట్ ఏమి తీసుకోకుండా జనాలందరికీ